ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు అఫీషియల్ వెబ్సైట్లో కాలేజ్ లిస్ట్ మనకు అప్డేట్ చేశారండి. సో 2025కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అప్డేట్ చేశారు. అండ్ మనకు నైట్, సో 3rd ఆగస్ట్ నైట్ వరకు కావచ్చు అండ్ 4th మార్నింగ్ మనకు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. సో మోస్ట్లీ నైట్ 3rd నైట్ వరకు ఇచ్చేయచ్చు. ఈ రోజు రాకపోతే రేపన్న వస్తుంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజ్ ప్రియారిటీ ఆర్డర్ ఎట్లా ఇవ్వాలి, ఎలాంటి కాలేజ్ మీరు చూస్ చేసుకోవాలి, కాలేజ్లో మనకు సీట్ వచ్చిన తర్వాత ఫీజు ఎంత పే చేయాలి, సో ఆన్లైన్లో పే చేయాలా ఆఫ్లైన్లో పే చేయాలా, ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 9 ఉన్నాయండి. అవి మాత్రం నేను చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే ఇంకా వెరిఫై కాలేవు మీ సర్టిఫికేట్స్, సో నేను చాలా సార్లు చెప్తున్నాను ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు చేసుకోవచ్చు. సో మీరు కింద కమెంట్ సెక్షన్లో కూడా చూడండి ప్రీవియస్ వీడియోస్లలో. సో నేను చెప్పిన వీడియో ఎవరైతే అది చూస్ చేసుకున్నారో చాలా మందికి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉండి ఇంకా వెరిఫై కాకపోతే మళ్ళీ మీరు ట్రై చేయండి. ఈమెయిల్ సర్వీస్ ద్వారా చేసి అందరికీ అప్రూవ్ అయిపోతుంది. సపోజ్ అన్ని ప్రాపర్గా పెట్టి కూడా అప్రూవ్ కాకపోతే ఈ రోజు నైట్ వరకు చూడండి. ఈ రోజు కాకపోతే డైరెక్ట్ మీరు హైదరాబాద్కి వచ్చి అది ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఎడ్సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఆఫీసు, సో అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ చూపిస్తే వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ రోజు నైట్ అంటే 3rd ఆగస్ట్ నైట్ వరకు కావచ్చు, రేపు మార్నింగ్ వరకు అన్నా అప్రూవ్ చేస్తూనే ఉంటారు కాబట్టి సో మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇచ్చేసి 4th ఆగస్ట్ 5th ఆగస్ట్. సో ఈ 2 డేస్లో మీకు నచ్చిన కాలేజ్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో 4th కావచ్చు 5th కావచ్చు వెంటనే ఆన్ చేసి 2-3 కాలేజీలు ఇచ్చేసి సబ్మిట్ కొట్టి అట్లా చేయకండి. సో ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు 6th రోజు, కానీ మీరు ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోకుండానే ప్రాపర్గా మీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టండి. సపోజ్ మీరు 10 అనుకుంటే 10 పెట్టండి, 20 అనుకుంటే 20, 30 అనుకుంటే 30, 40 అనుకుంటే 40. సో ఎన్నైతే అందులో వెళ్దాం అనుకుంటున్నారో అవి మాత్రం పెట్టి సబ్మిట్ చేసేసండి. సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ 6th రోజే ఎడిట్ చేయాలి. ఎడిట్ అంటే మీకు ఎక్స్ట్రా కాలేజ్ యాడ్ చేసుకోవడం, కొన్ని డిలీట్ చేయడం, కొన్ని రీఅరేంజ్ చేసుకోవడం, అది ఎడిట్ ఆప్షన్ అంటారు. ఎడిట్ ఆప్షన్ రోజు కూడా ఫైనల్ సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోరాదు. అండ్ ఎవరైతే phase 1లో రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, కొన్ని సర్టిఫికేట్స్ వల్ల మిమ్మల్ని అలో చేయకపోయినా మీరు phase 2 వరకు సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే phase 2లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో అది మనకు phase 1లో ఫెయిల్ అయిన వాళ్ళు. సో ఇది వెబ్ ఆప్షన్స్ గురించి. సో ఇప్పుడు వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో ఎడ్సెట్ వెబ్సైట్లోనే మనకు టోటల్ 6 యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే తెలంగాణ వైడ్గా మొత్తం బీఎడ్ కాలేజెస్ మనకు 6 యూనివర్సిటీ అండర్లో ఉంటాయి. సో ప్రతి యూనివర్సిటీ కింద ఏమేమి కాలేజెస్ ఉన్నాయో డీటెయిల్గా పీడిఎఫ్స్ ఇచ్చారు. సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆ పీడిఎఫ్లో చూడొచ్చు. సపోజ్ కాకతీయ యూనివర్సిటీ అంటే అది ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయో ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోవచ్చు. అలానే మనకు శాతవాణి యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ అన్నీ చూడొచ్చు. మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆర్ ఏ యూనివర్సిటీ అండర్లో ఉన్న బీఎడ్ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నారో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఎలాంటి కాలేజెస్ మనం పెట్టుకోవాలో ఇప్పుడు చెప్తానండి. సో మనకు ఫస్ట్ టాప్ ర్యాంకర్స్ అందరూ మంచి హాస్టల్ ఫెసిలిటీ కావాలనుకున్న వాళ్ళు యూనివర్సిటీ కాలేజ్ ప్రిఫర్ చేసుకోండి. సో యూనివర్సిటీస్ వచ్చేసి 3 or 4 ఉంటాయి, ఎక్కువ యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ కాలేజ్. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. సో గవర్నమెంట్ కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీ ఉండదు, మోస్ట్లీ గవర్నమెంట్ కాలేజ్లో ఫీ తక్కువ ఉంటుంది. యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ అవి ఉంటాయి, కాకపోతే కొద్దిగా ఫీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిడెడ్ కాలేజెస్, థర్డ్ ప్రిఫరెన్స్. సో ఎయిడెడ్ కాలేజ్ కూడా 2, 3 ఉంటాయి అవి కూడా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అన్ఎయిడెడ్. సో అన్ఎయిడెడ్ అంటే మొత్తం ప్రైవేట్ కాలేజెస్ ఇక. సో మొత్తం తెలంగాణ వైడ్గా ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ, మొత్తం 90% ఆఫ్ కాలేజ్ మొత్తం ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. 10%లో గవర్నమెంట్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ అండ్ ఎయిడెడ్ కాలేజ్ ఉంటాయి. సో మీకు ఏ కాలేజ్ కావాలో ఆ ఆర్డర్ ప్రకారంగా మీరు రాసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉమెన్ కాలేజెస్ ఉంటాయి, మిగతా అన్ని కో ఎడ్యుకేషన్ ఉంటాయి. కొంతమంది ఓన్లీ ఉమెన్ కాలేజ్లో చేద్దాం అనుకుంటారు, లైక్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మహిళా సభ కావచ్చు, అలాంటి అది కూడా ఫేమస్ కాలేజ్. సో అలాంటి కాలేజెస్ ఓన్లీ ఉమెన్స్ కావాలంటే అక్కడ చూడండి టైప్ ఆఫ్ కాలేజ్, అది ఉమెన్ కాలేజా కో ఎడ్యుకేషనా, అట్లా కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టోటల్ సీట్స్. ఆ కాలేజ్లో మీకు కాలేజ్ కోడ్ ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి కాలేజ్కి ఒక కాలేజ్ కోడ్ ఉంటుంది, కాలేజ్ నేమ్ ఉంటుంది, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ కాలేజ్కి సంబంధించిన పర్సన్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ కాలేజ్లో మెయిన్ అథారిటీ ఎవరన్నా ఉంటే అలా నెంబర్ కూడా ఉంటుంది. సో అవన్నీ మీరు చూడొచ్చు టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో ఒక కాలేజీలో ఒకలా ఉంటుంది, ఒక కాలేజీలో 100 సీట్స్ ఉంటాయి, ఒక కాలేజీలో 50 సీట్స్ ఉంటాయి, ఒక కాలేజీలో 150 సీట్స్ ఉంటాయి. సో ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా చూడాలి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని మీకు ఇవ్వరు, అందులో మెథడాలజీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 100 సీట్స్ ఉన్నాయి ఒక ఉస్మానియా యూనివర్సిటీలో, అందులో మ్యాథ్స్ మెథడాలజీకి 20 to 25% ఆఫ్ సీట్స్ బుక్ అయి ఉంటాయి. అండ్ మనకు సోషల్కి ఒక 30 నుంచి 35 సీట్స్,
అండ్ మనకు బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు. సో బయాలజికల్ సైన్స్కి ఒక 20 to 25%, ఫిజికల్ సైన్స్కి 15 to 20%. సో ఇలా ప్రతి మెథడాలజీకి డివైడ్ అయి ఉంటాయి కాబట్టి మీరు 100 ఉంటే 100కి నాట్ ఎలిజిబుల్. మీరు ఏ వెబ్ ఆప్షన్ ఏ మెథడాలజీ పెడుతున్నారో వాటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. 5-6 కాలేజీలు పెట్టి నాకు మంచి ర్యాంక్ వచ్చిందంటే రాదు. సో లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా మందికి చెప్పాను, ఎక్కువ కాలేజెస్ పెడితే ఎక్కువ బెనిఫిట్. సో వాళ్ళు ప్రియారిటీ ఆర్డర్గా చూస్తారు. మీరు 50 కాలేజీలు పెట్టారు, ఫస్ట్ కాలేజ్ చూస్తారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా చూస్తారు కాబట్టి మధ్యలో 48th 35th అట్లా చూడరు, ఫస్ట్ నుంచి చూస్తారు కాబట్టి ఎక్కువ కాలేజెస్ పెడితేనే మీకు బెనిఫిట్ అవుతారు. సో టోటల్ సీట్స్ చూసుకోండి. సో టోటల్ సీట్స్ తర్వాత ట్యూషన్ ఫీ, ప్రతి కాలేజీలో ఫీ ఎంత ఉంది అది ఇయర్లీ ఫీ ఉంటుంది. సో టోటల్ ఫీ ఎంత ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఫీజ్. సో ప్రైవేట్ కాలేజీలో స్పెషల్ ఫీజు కూడా తీసుకుంటారు, అది కూడా మీరు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత పే చేసుకోవాలి. కానీ మీకు సీట్ అలాట్మెంట్లో ఓన్లీ ట్యూషన్ ఫీకి సంబంధించిందే డిస్ప్లే అవుతుంది, మీకు స్పెషల్ ఫీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చూడాలి. అండ్ మొబైల్ నెంబర్ కావచ్చు అవన్నీ మనకు అక్కడ ఉంటాయి పీడిఎఫ్లో, మీరు కాల్ చేయొచ్చు. సో చాలామంది రెస్పాండ్ అవ్వరు, సో కాలేజ్కే రమ్మంటారు. ఏమైనా డీటెయిల్స్ కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, ఇర్రెగ్యులర్ రావచ్చా, కాలేజ్ ఎట్లుంటుంది, ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. రెస్పాన్స్ లేకపోతే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి. సో ఈ కాలేజ్ పీడిఎఫ్లోనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో అన్ని చూసుకొని ఒక పెన్ పేపర్ తీసుకొని కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక వైట్ పేపర్ తీసుకోండి. సో మీరు ఏం చేయండి అంటే, ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్న కాలేజ్ పెడదాం అనుకుంటారు. సో ఆ ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడెక్కడ పెడదాం అనుకుంటారు ఆ కాలేజ్ కోడ్, ఆ కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, అట్లా సపోజ్ మీరు 15 పెడదాం అనుకుంటున్నారు, 15 రాయండి. సపోజ్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో వేసుకోండి, ఫోన్ ఉంటే ఫోన్లో వేసుకోండి, నెట్ షాప్కి వెళ్దాం అనుకుంటే నెట్ షాప్కి వెళ్ళండి, మీ సేవ్ అయితే మీ సేవ్. ఏదో ఒక దగ్గర వెళ్ళేటప్పుడు ఆ పేపర్ ఉంటే కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు అన్నీ చూపియ్యవు, మొత్తం తెలంగాణలో ఉన్న మీరు ఎలిజిబుల్ అయ్యే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో మనకు అక్కడ వెతకడానికి కూడా ఏముండదు, సర్చ్ ఆప్షన్ ఉంటుంది, అన్ని డిస్ప్లే అవుతాయి. సో అక్కడ మీరు సర్చ్ బార్లో ఎంటర్ చేయాలంటే మీకు ఆ కాలేజ్ కోడ్, ఆ కాలేజ్ నేమ్ తెలిస్తే ఈజీగా సర్చ్ బటన్లో ప్రతి కాలేజ్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఎంటర్ చేయగానే ఆ కాలేజ్ డిస్ప్లే అవుతుంది. సో అట్లా యాడ్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో వితౌట్ కాలేజ్, వితౌట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుండా డైరెక్ట్ వెళ్తే మీకు అక్కడ చాలా కష్టం అవుతుంది. సో అతనికి కూడా అంత నాలెడ్జ్ ఏమి ఉండదు. సో మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, మీరు ఏదైతే చెప్తారో అదే ఓపెన్ చేస్తారు అతను. సో బేసిక్ నాలెడ్జ్ మీకు ఒక 10 కాలేజీలు అనుకుంటే 10 కాలేజ్కి సంబంధించిన కోడ్, కాలేజ్ నేమ్స్ అవి తీసుకొని వెళ్తే సరిపోతుంది. మీ ప్రియారిటీ ఆర్డర్, మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏది కావాలి, సెకండ్ ఏది కావాలి, థర్డ్ ఏది కావాలి, అట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ రోజు నైట్ వరకు మొత్తం ఇదే పని చేయండి. మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చాలా ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీజు రియంబర్స్మెంట్ అండి. సో మీకు ఫేజ్ 1లో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడతారు, వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. సో ఫేజ్ 1లో మీకు ఎక్కడ వచ్చింది కాలేజ్, సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కాలేజ్. సో మంచి ర్యాంక్ ఉండి కొంతమందికి వస్తుంది, పెద్ద ర్యాంక్ ఉంది అనుకోండి, మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటే రాదు. సో సీట్ వచ్చిన వాళ్ళకు మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది, మనకు ఆన్లైన్లోనే చూపిస్తుంది. సో అది మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఏ కాలేజీలో వచ్చింది, మీకు ఏ మెథడాలజీలో వచ్చింది, మీ కాలేజ్ అడ్రస్ కావచ్చు, మీరు ఫేజ్ 1లో ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, మీరు ఎంత పే చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, కంప్లీట్ ఫీజు మీరే పే చేసుకోవాలి. 2025 పెట్టిన వాళ్ళకి వస్తుంది, ఎవరికైతే హయ్యర్ అని వచ్చిందో వాళ్ళకి రాదు. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చినా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. సో మీకు జీరో ఫీ ఉంటుంది, జస్ట్ మనకు గ్రీన్ ఫండ్ అని ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఆ సీట్ని బుక్ చేసుకోవడానికి అడుగుతుంది. మిగతా ఎవరైతే బీసీ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ప్రతి కాలేజ్లో 13,500 రూపీస్ ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది. మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవాలి ఆన్లైన్లో. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కనీసం ఒక 15,000 రెడీ చేసుకొని పెట్టుకోండి. సో సీట్ అలాట్మెంట్ రాగానే ఆ 13,500 తీసేసి మిగతా అమౌంట్ మీకు చూపిస్తుంది, పే దిస్ అమౌంట్ బుక్ దిస్ సీట్ అనే వస్తుంది. సో ఆ అమౌంట్ పే చేస్తేనే మీకు అది బుక్ అయిపోతుంది కాబట్టి ఆ అమౌంట్ అయితే తీసి పెట్టుకోండి. ఎవరైతే బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు వాళ్ళందరూ తీసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ని కాలేజెస్ పెట్టాలని అడుగుతారు కంపల్సరీ. ఎన్ని కాలేజెస్ అనుకుంటారంటే మీ ర్యాంక్ బట్టండి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు 10 అనుకుంటే 20 కాలేజెస్ పెట్టండి, 20 అనుకుంటే 30 పెట్టండి, 30 అనుకుంటే 40. సో ఒక 10 కాలేజీలు ఎక్కువనే పెట్టండి. ఎక్కువ పెట్టడం వల్ల మీకు ఎలాంటి డిసడ్వాంటేజ్ కావచ్చు ఏం రాదు. నేను 30 పెడితే నాకు 30 కాలేజ్ వస్తుంది, 20 కాలేజ్ వస్తుంది అట్లా కాదు. స్టార్టింగ్ నుంచి బిలో చూస్తారు కాబట్టి స్టార్టింగ్ టు ఎండ్ చూస్తారు. సపోజ్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది, మీరు 30 పెట్టినా
ఫస్ట్ కాలేజీలో వేకెన్సీ ఉంటే ఫస్ట్ ఇస్తారు, సెకండ్ అనుకుంటే సెకండ్ ఇస్తారు. సో ఎక్కువ కాలేజ్ పెట్టండి. సో డిగ్రీ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను ఇంత డీటెయిల్గా. సో వాళ్ళు ఇప్పుడే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ కాలేజ్ పెడితే మీ ర్యాంక్ కేటగిరీ పెద్దగా ఉన్నా మీకు ఒక్కొక్కసారి మంచి కాలేజ్ వస్తుంది. సో ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీస్. సో మీకు వెబ్ ఆప్షన్స్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వచ్చినప్పుడే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇంగ్లీష్ కావచ్చు, ఇట్లా వస్తుంది. సో అవి మెయిన్ మెథడ్స్. ఈ కౌన్సిలింగ్ కూడా మెయిన్ మెథడ్కే. మళ్ళీ నాకు ఇంగ్లీష్ వస్తలేదు, తెలుగు వస్తలేదు, అది సెకండ్ మెథడ్. మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాలి. మీకు ఎలిజిబుల్ మెథడ్స్ ఏవైతే ఇచ్చారో అవి మాత్రం వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాలి. సపోజ్ ఆ రెండిట్లో ఒకటే ఇష్టం ఉంటే ఆ ఒకటే పెట్టుకోండి, రెండు ఇష్టం ఉంటే రెండు పెట్టండి. ఆ రెండిట్లో ఒకటే కాలేజ్ వస్తుంది. అంటే ఒక కాలేజ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ పెట్టాడు, వస్తే మ్యాథ్స్ వస్తుంది, ఫిజికల్ సైన్స్ వస్తుంది. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. సో రెండు పెడితే ఒకటే కాలేజ్లో ఒక మెథడ్లోనే సీట్ వస్తుంది. మిగతా మెథడ్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాలి. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఇవి మెథడాలజీస్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మీరు అన్ని కాలేజెస్ కావచ్చు, మెథడాలజీస్ కావచ్చు, అన్ని పెట్టిన తర్వాత అన్ని ప్రాపర్గా పెట్టారో లేదా చెక్ చేసుకోండి. అన్ని ప్రాపర్గా రీఅరేంజ్, డిలీట్ అన్ని చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసేయండి. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత 6th రోజే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కసారి కొంతమంది 4-5 కాలేజీలు పెట్టి నాకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కావాలంటే 6th రోజు చేసుకోవాలి. ఆ 6th రోజు కూడా 4-5 కాలేజీలు పెట్టి ఎడిట్ ఆప్షన్ కావాలంటే ఇవ్వరు. సో ఒక్కసారి ఇస్తారు ఎడిట్ ఆప్షన్. సో ప్రాపర్గా ఎక్కువ కాలేజెస్ పెట్టండి. సో మీకు మంచి ర్యాంక్ వచ్చినా ఒక 1000 ఏబో ఎవరన్నా కానీ కొద్దిగా ఎక్కువ కాలేజ్ పెట్టండి. సో మీకే అర్థమవుతుంది ప్రతి యూనివర్సిటీ అండర్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మన మెథడ్కి ఎన్ని ఉన్నాయి, మన రిజర్వేషన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అది చాలా రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టండి. సో డిగ్రీ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. సో రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. కాబట్టి ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్లో డీటెయిల్గా అన్ని పీడిఎఫ్స్ షేర్ చేశాను, కాలేజ్ లిస్ట్. అండ్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేశారు. సో అందులో డౌన్లోడ్ చేసుకొని మీరైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.